ఏమి చదవలేని వారు బాగు చేస్తున్నారు ఎవరైనా విన్నారు? చదువులేని వారు బాగు చేస్తున్నారు ఎవరైనా మీరు చూసారా? విన్నారు? తీయచ్చండి. బైబిల్ చదవడం రాదు, చదువు రాదు అన్నాడు. రాదయ్యా, ప్రభు మహిమ కొరకు నిన్ను ఎంచుకున్నాడు, ప్రభు మహిమని ఆ కాలం వస్తే నిన్ను వాడుకుంటాడు అని అన్నాడు. అని చెప్పి నాకు బైబిల్ చదవడం రాదు. బైబిల్ 20 సార్లు చదివినది ఎవరైనా ఉన్నారు? 15 సార్లు, 10 సార్లు, 25 సార్లు చదివాను. ఎన్నిసార్లు? 25 సార్లు చదివించుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా చదువుతాను, నా చదివే చదువు. ఆడియో బైబిల్ ఉంటుంది, ఆడియో బైబిల్తో నేను బైబిల్ చదువుకుంటాను. మరి నేను పెద్ద బోధకుని కాదు, సేవకులతో నడిచాను అంతే. వాళ్ళ వెనకాతల తీసుకురావడం అలా చేసేది. అది కొన్ని రోజులు పొందాక అది నా మీద ఆ ప్రభావం కనిపించింది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏంటి ప్రభా ఆయన ఇలా మాట్లాడుతున్నాను, ప్రభా ఇలా మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు మాట్లాడగలవా? నువ్వు మాట్లాడితే నేను సిగ్గుపడి ఆగిపోయి నాకు ఏంటి రాదు కదా, ఏంటి చెప్తాను. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరి క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ వస్తే ఆయన అన్న కూడా తెలుసు. ఆయన ఇంతవరకు సంఘం అంతా బాగా కట్టాం, బాగా తయారైంది. క్రిస్మస్కి వాళ్ళు కుటుంబాన్ని అందరూ చూసుకున్నారు. 10 మంది వచ్చారు. బాగా చెప్తున్నారు, ఎవరు లేరు. ఇల్లు దగ్గరికి వెళ్ళి, నాలుగు దగ్గరికి వెళ్ళి, కాలు పట్టుకుని పెద్దల దగ్గరికి వెళ్ళి, మా పెద్దల దగ్గరికి వెళ్ళి, మీరు రామండి, అప్పుడు ఎవరు మన పంటలండి, మన నేరుగానండి, నడాలండి, వెహికల్ లేవండి, వెహికల్ లేవు, ఏదైనా జీపీ కానీ వ్యాన్ కానీ చెప్పండి. ఏమి వెళ్ళవు. అయితే అక్కడికి మరి ఎవరు వెళ్ళిపోతుంది అని పెద్ద ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళొచ్చు కదా అని. వెళ్ళొచ్చు కదా అంటే, నీ ఇప్పుడు వచ్చి నేను బైబిలే చదవలేదు, బైబిలే నాకు తెలియదు, ఎలా చెప్పాలా అన్నాను. ఏం చెప్తావు? ఆ యూదులు తీసుకొచ్చారు, కాணிకల గురించి చెప్తావు, ఎక్కడుంది అన్నాను. ఎక్కడుందంటే ఆయన అన్నాడు, ఇలా కింద నుంచి ఇలా మీద ఇదిదా అలా దగ్గరుంది చూపించి చదివించి పంపించారు. ప్రార్థన చేసుకున్నాను. ఒక 6 రోజులు తిన్న తర్వాత ఆత్మదేవుడు అక్కడ సాయం చేశాడు. 600 మంది వస్తే 600 మందిలో 55 మంది బాప్టిస్ట్ సాక్ష్యం ఇచ్చేమన్నారు అంతే. ప్రభుకి అసాధ్యం. ప్రభుకి చదువు ఉన్నవారు, చదువు లేని వారు అని నాకు అక్కర్లేదు. యథార్థవంతులు కావాలి. ఆయన కొరకు ఎవరు నిలబడతారో వాళ్ళు కావాలి. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం కూడా ప్రభువుకి ఎలాగా పని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల పరలోకమున్న తండ్రి, గొప్ప సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు. నిన్న నేడు ఒకే రీతి గుణవాడని వందనాలు. ఎప్పుడో ఒకసారి కల కాశాను, ఆ కళను ప్రభావితం నెరవేర్చడానికి నీకు వందనాలు, స్తోత్రాలు. చేయగల తండ్రి, ఆశపడి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడివి. ప్రేమగల తండ్రి, కొంచెం విందాం, కొంచెం సహవాసం చేద్దామని వచ్చున్నాను. ఈ భారము, ఈ బాధ్యత నా మీద పెట్టినారు. నాయన మీరు అన్నారు, నోరు తరమన్నారు, నీ నోట్లో మాట్లాడిస్తానన్నారు, నిలబడమన్నారు, నేను వెనకాలని స్వరం వినిపిస్తానన్నారు. వీళ్ళు నాకంత గనులు, గొప్పవారు, పరిశుద్ధులు తండ్రి, ముఖాముఖిగా మాట్లాడేవారు తండ్రి, నీ గురించి చెప్పాలని నా వాళ్ళు కాదు. ప్రేమగల తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. ప్రేమ నా పెదవులు కలసండి, నా పెదవులు ముట్టండి, నా నాలుకలు ముట్టండి, నా అంతరంగానంతా తీసివేయండి, నా అజ్ఞానం తీసివేసాను ప్రభా. ఈ జ్ఞానంతో నింపమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేయగల తండ్రి, వచ్చిన వారు అయినా మరి ఏది కొరత ఉందో ఆ కొరతను ప్రభా తీర్చుకొని దాన్ని నెరవేర్చడానికి ప్రభా ఆ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నన్ను కాదు ప్రభా, నాకు కాదు నాయన, నీ నామానికే కృపా సత్యము మహిమ కలిగిన దాకా తండ్రి. చేయగల తండ్రి నాయన, మా అంధకార చీకటి శక్తుల్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇచ్చిన అధికారాన్ని బట్టి బంధిస్తున్నాం. దాన్ని కునుకుపాటు కానీ, దాన్ని నేర్చుకోగలుగుతాం కానీ, నాయన మైండ్ ఎగటో వెళ్ళిపోవడం కానీ అది లేకుండా కాపాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ గారు ఒక పాట చెప్పారు. ఏమని చెప్పారు? మనకి ఏం కార్యాలు చేస్తాం? ఆరాధనలో భక్తి కార్యాలు, ఇంకా
ఆశ్చర్యకార్యాలు, ఇంకా ఘనకార్యాలు, మహత్కార్యాలు ఎన్ని చేస్తాం అని ప్రభు చేసేవాడని ప్రభు చేశాడు. ఇప్పుడు మనం కూడా చేయాలా వద్దా? ఏం కార్యం చేయాలా? ఏం చేయలేం. ఆయన ఎలా అంటాడంటే, చూడండి, ఇర్మియా రాసిన పుస్తకం 29వ అధ్యాయం, నీ గురించి నా గురించి ఒక మనిషి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేంటో చదువుదాం రండి. ముందుగా ఇర్మియా రాసిన పుస్తకము 29వ అధ్యాయం 11వ వచనం. నేను నిన్ను గురించి నిర్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోయే కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్టుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే హానికరమైన కాదు, బరువైనవి కాదు. మరి మత్తయి సువార్తలో అంటాడు 11వ అధ్యాయం 30వ వచనంలో, నా కాడి చాలా సులువైనది, తేలిగినది. మనం అనుకుంటాం అమ్మో 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 అనుకుంటాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఒకే ఒక మాట. ఆయన అన్నాడు, శిష్యులతో చెప్పినాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి 2 వచనాలు ఏమని అన్నాడు? ఆయన ఆహారమైన ఉన్నప్పుడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు శిష్యులు మీరు వెళ్ళిపోతే ఎలాగా అన్నప్పుడు ఆయన ఒక మాట పలికినాడు. చూడండి, మీ హృదయంలో కలవరపడకండి, దేవుని యందు విశ్వాసించుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, నేను ఎడల నీతో చెప్పుదును. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకుంది 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసం ఎక్కడున్నాయి? అది ఎవరికి? తన భక్తులకి, తన పిల్లలకి, తను నమ్మిన వారిని, తాను అనుసరించిన వారిని, దైవదాసులకి, దైవదాసురాణులకు, నమ్మకమైన వారికి ఇల్లు తయారు చేయబడుతున్నాయి. నివాసము ఎక్కడున్నాయి? ఎన్ని నివాసాలు ఉన్నాయి? ఒకసారి రాసండి, మరోసారి. నా తండ్రి ఇంత అనేకమైన, 1 2 కాదు, అనేకమైన నివాసాలు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? మనసుకు ఇల్లు కావాలా? వద్ద పరలోక వద్ద కావాలా? పరలోకం వెళ్ళాలందా లేదా? కాబట్టి ఇల్లు, అనేక ఇల్లు. అయితే ఇల్లు గురించి మనమే ఇల్లు ఎట్టుదో చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పుస్తకము 9వ అధ్యాయం 19, 6వ అధ్యాయం 19 అనుకుంటున్నాను. 1 కొరింథీయులు రాసిన దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న ఏ ఇల్లు? మన ఆలయమే ఉన్నది. ఏ ఇల్లు ముందు? మన హృదయమే. మన హృదయంలో ఏముండాలా? నీతి ఉండాలా, పరిశుద్ధత ఉండాలా, యథార్థత ఉండాలా, ప్రార్థనా జీవితం ఉండాలా, ఇతరులకు సాక్ష్యమిచ్చే జీవితం ఉండాలా. కాబట్టి ఈ ఇల్లుని మనం చూసుకుంటే, మొదటిగా మన ఇల్లు ఎవరు ఎత్తుగత్తమై ఎవరికైనా సరే హృదయం ఉంది. హృదయం అన్నింటికంటే మోసమైనది, హృదయం అన్నింటికమైన ఘోరమైనది. హృదయం శుద్ధి గలవారి ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. కాబట్టి మన హృదయంలో కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటే ఇల్లు మనకు ఫస్ట్ ఇల్లే పోయింది, పాడైపోయింది. కాబట్టి ఏం చేయాలి? ముందు మన ఇల్లునే బాగు చేసుకోవాలి. మొదట మన హృదయం ఎప్పుడు కల్మషం లేనిదిగా, నిర్దోషంగా, పరిశుద్ధమైన జీవితం ఉంటే ప్రభువు నువ్వు ప్రార్థన చేయవసరం లేదు. నీవు మనసులో తప్పును చూసి ఆయన నీకు ఆన్సర్ ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి దీన్ని బాగు చేసుకుందాం ముందు మన ఇల్లు. తర్వాత మరి ఇంకో చూసుకుందారండి. ఇంకో ఒక అతను ఉన్నాడు, మన ఇల్లును బాగు చేస్తుంది. మన హృదయమే ఒక ఆలయం. ఇల్లు అనుకుందాం, ఆలయం అని ఇల్లునా ఒకటి అనుకుందాం. దీన్ని శుభ్రం చేస్తుంది. ఎప్పటికెప్పుడు ప్రభుత్వగా సాయంత్రం నుంచి ఉదయం కాలం నుంచి మీరు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తారా? సబ్బు పెడతారా? మరి సాయంత్రం మళ్ళీ సాయంకాలం పాముగానే మట్టి ఎందుకు వస్తుంది? ఆదాము మట్టిలో చేసేట్టున్నా చెప్పనమ్మా, కాదు. గాలి వల్ల పడి, ధూళి పడి మళ్ళీ మనకు మట్టి వస్తుంది.
అలాగే మన చూపు ద్వారాగా వినికుడు ద్వారాగా ఏం చేస్తుంది? ప్రభుకి ఇష్టం లేనివి, ప్రభుకి బాధకరమైనవి, ప్రభుని మరి ఘనమీపరిచినవి, ప్రభుని మరి మహిమని పోగొట్టిది. కాబట్టి ఇవన్నీ కూడా మన హృదయాన్ని బాగు చేసుకున్న వారుగా ఉండాలి. ఎవరైతే హృదయం శుద్ధిగా ఉంటుందో వాళ్ళే చూస్తాడని దేవుడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేయాలా? కడుక్కోవాలి. కడుపు ఉంటుంది కంటి ద్వారా మాట ద్వారా మనం ఇద్దరు అంటాం అంటాం, లేకపోతే కోప్పడతాం, కోప ఫలితం చెప్పేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుకి ఇష్టం లేనిది. అసూయ కూడా ప్రభుకి ఇష్టం లేనిది. అబద్ధం కూడా ప్రభుకి ఇష్టం లేనిది. ఇవన్నీ మన హృదయంలో, అందరూ హృదయంలో ఉంటాయి. సాయంత్రం నుంచి ఉదయం వారికి సెలవు కానీ మాటలు ఉంటే, రికార్డు కానీ చేస్తుంటే మనం ఎన్ని అబద్ధాలు ఆడమో అది చెప్తాం. ఎక్కడ ఉన్నామంటే పలానా దగ్గర ఉంటాం, అక్కడ ఉన్నాం చెప్పు, పలానా దగ్గర ఉన్నాం చెప్పు. కానీ అక్కడ అన్నీ కూడా మన యొక్క హృదయం నుంచి వచ్చినవే, మనుషుల నుంచి వచ్చినవే. ఏది ఆలోచిస్తామో అదే వస్తుందంట నోట్లో పడి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుకి ఇష్టం లేనిదిగా ఉంది. రండి మనం చూసుకున్నాం. రండి ఇంటి గురించి మరి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇల్లులు ఉన్నాయి, మనకు కూడా ఇల్లు కావాలి, మనం కూడా వెళ్ళాలా. ఆ ఇంట్లో మనం మామూలుగా ప్రవేశించాలా, మనం కూడా అందులో నివసించాలని ఎంతో కోరుతున్నాం, ఎంతో మనం శ్రమ పొందుతున్నాం, ఎంతో మనము ఆయన మరి ఆ ఇల్లు కొరకు, ఆ యొక్క పరలోకం ద్వారం కొరకు ఎన్నో మరి ప్రార్థనలు, ఉపవాసాలు ఉంటున్నాం. కాబట్టి ఇది తప్పు చేయడానికి చాలా అవకాశం ఉంది. ఇది అపారకరమైన దినములు, వచ్చిన దినములు అటువంటివి. విశ్వాసం సైతం పడగొట్టే జీవితం, పడిపోతారంట. మనం విశ్వాసం ఉన్నాం అనుకుంటాం, పడిపోతూ ఉంటాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సులువుగా చిక్కులు పెట్టే లోకంలో ఉన్నాం. ఈ లోకం మంది కాదు, పరలోకం వాసులుగా మరి మనం నివాసులుగా ఉంటున్నాం. కాబట్టి మనం చూసుకున్నాం. రండి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇల్లు గురించి అనేక నివాసాలు ఉన్నాయి. మరి ఒక భక్తులు ఉన్నాడు. ఆ భక్తులు అంటాడు చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, మరి 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సేవించుట నీ దృష్టికి కీడన తోసిన యెడల నువ్వు ఎవరిని సేవించదువో నరి యొద్దనని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు. అమోను దేశమున మీరు నివసించుతున్నారే, వారు దేవతలు సేవించదురేమో మీరు కోరుకునేది. మీరు ఎవరిని సేవించి కోరుకున్నాను, నేనును నా ఇంటి వారు. అది గుర్తుంచుకుందాం, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. పెద్దలు చెప్తున్నారు, మీరు ఎవరు సేవించినా సేవించండి, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకొని నాకు సంబంధం లేదు. నేను నా ఇంటి వారు యెహోవా దేవుడిని సేవిస్తాం. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, మనం సేవిస్తున్నామా? ప్రతి దినం, ప్రతి క్షణం, నిమిషం ఆయనతో ఆట కలుగుతున్నామా? కాబట్టి ఉదయ కాలంలో మనం మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేసుకుందంటే, నేను నా ఇంటి వారని యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తుంది. మరి మనం ఎవరిని సేవిస్తున్నామో మనం గుర్తు చేసుకోవాలి. అమోరీలు ఉన్నారంట. ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఎవరెవరు ఉన్నారమ్మా? దేవతలు ఉన్నారంట. ఎవరు? అమోరీలు. 2వ లైన్ చదవనమ్మా, 3వ లైన్. మా పితరులు మీరు కోరుకుని మన జీవితంలో కూడా అమోరీలు ఉంటారు. అమోరీలను తెలిసి ఎవరు? అమోరీలను ఎవరు తెలుసా? గౌరవం కలిగేవారు, దయాదాక్షం లేనివారు, నరహంతకులు, అంతేకాదు చెడుతనం చేసిన వారు, దేవుడికి విరోధులు మన జీవితంలో కూడా అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాయి. అవి ఒక విగ్రహంలాగా ఉంచుకుంటాం. ఇప్పుడు కూడా ప్రభుకి ఇష్టం లేదు, తోసివేయమంటే ఇప్పుడు కూడా అవి ఎలా ఉంటాయంటే విగ్రహంగానే తీసుకుంటాం. ఆ దేవతల్లో ఎలాగైతే ఆ యొక్క యెహోషువ గారు ఆ కాలంలో ఆ యొక్క చుట్టుపక్కల వారు ఎవరు సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం సేవిస్తాం. కాబట్టి ఈ సేవ మరి సేవించడంలో మనం వెనకబడి ఉన్నామేమో,
మంచి కాలంలో ఉన్నాం, అపాయ కాలంలో ఉన్నాం, మన కుటుంబం వస్తుందా? మన కుటుంబంతో పిల్లలు వస్తున్నారా? మన భర్తలు వస్తున్నారా? మన వెనకాల మన తల్లిదండ్రులు వస్తున్నారా? లేకపోతే అత్తమామ వస్తున్నారా? రాకపోవడం కారణం నేనే. ఎందుకంటే దానికి నేను మాదిరితనం చూపించట్లే, దానికి నేను యథార్థంగా నిలబెట్టలే, దానికి నేను మరి అబద్ధం ఆడుతూ ఉన్నాను, సాకులు చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నా జీవితంలో కూడా జరిగింది. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. మరి కులంలో ఉన్నవాడినే, రెడ్డి కులం నుంచి వచ్చాను. ఆ రెడ్డి కులం కూడా నన్ను ఆదరించలేకపోయింది, నన్ను ఎవరో ఆదుకోలేకపోయారు. నా డబ్బు కూడా నన్ను నెమ్మది లేకుండా తప్పించలేకపోయింది. మరి యేసు ప్రభు గురించి ఇలాగే ఎవరో చెప్తూ విన్నప్పుడు యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత మరి నిన్ను సేవించాను, మా ఇంటి వారుగా సేవించాలి కదా. మా ఆవిడని పెళ్లి చేసుకున్నాను, హిందూ అమ్మాయినే చేసుకున్నాను. హిందూ అమ్మాయిగానే ఉన్నది. ఆవిడ అన్నది నేను ఆ గుడికి వెళ్తాను, వెళ్ళు అన్నాను. నేను ఈ గుడికి వెళ్తాను, వెళ్ళు అన్నది. ఆ గుడికి వెళ్తుంటే నేను ఈ గుడికి వెళ్తున్నాను. నేను అన్ని చూస్తాను. 11 మాసాలు అయ్యింది, 12వ మాసం అయ్యింది. 12వ మాసం వచ్చేటప్పటికి ప్రభు ఆమెను దర్శించాడు. ఎలా దర్శించాడు? ప్రవర్తన బట్టి, మాటలు బట్టి, క్రియలను బట్టి, మన యొక్క విధానాలను బట్టి, మన ప్రేమను బట్టి, మరి మన యొక్క నడిపింపుని బట్టి. ఈయన ఏంటి ఇంతగా ఉన్నారు? మా వాళ్ళందరూ తాగుతారు, సినిమాలకు వెళ్తారు, గెంతులు వేస్తారు, రికార్డు వేసుకొని డ్యాన్సులు వేస్తారు. ఏంటి నీకు అది ఏం కనబడలే? ఏ ఇల్లు? నా ఇల్లు బాగు చేసుకున్నాను ముందు, ఇప్పుడు తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఇల్లు, ఆ ఇల్లు కూడా బాగుపడింది. ప్రభుపేట బతిమాలుతున్నాం, మంచి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు సువార్త చేయలేం, పబ్లిక్లోకి వెళ్ళి పాపుల రక్షకుడు అని చెప్పలేం. అందరూ ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, వెలివేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, పేకలు పోసేస్తున్నారు. మేము కూడా ప్రతి వారం సువార్త వెళ్తాం. మాకు అక్కడక్కడ ఎదురింపులు వస్తాయి. మేము ఒకే మాట చెప్తాం, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి, చెప్పమంటే చెప్తాం. లేదంటే మేము చెప్తే వెళ్ళిపోతాం, కాలు దులిపేమని దులిపి వెళ్ళిపోతాం. కానీ అక్కడ సంఘం చూస్తే సంఘం ఎంతో ఆ సువార్త ద్వారా అభివృద్ధి పొందింది. మేము దాదాపుగా వేపగుంట, పెద్దూర్తి, అరులోవా ఇవన్నీ నెలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఆ సంఘం 2-3 ఉండేవారు, 4-5 ఉండేవారు. నిండిపోయింది. ఆ సంఘం ఏమైందంటే పెద్ద పక్క స్థలం పోయేసారు. ఆ పక్క స్థలం ఎక్కడ మన యొక్క విధానం పెట్టి, నడిపింపుని బట్టి, లేకపోతే మన యొక్క మనుషుని బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి, మన మాటలను బట్టి మనల్ని చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు నీటిలో ఉప్పు, లోకానికి మనం ఏమున్నాం అంటే బైబిల్ చెప్తుంది, లోకానికి ఏమై ఉన్నాం? మనం ఉప్పై ఉన్నాం. ఉప్పు సంగతి ఎప్పుడైనా చూసారా? ఉప్పు కన్ను చూసారు? ఉప్పు కన్ను ఇప్పుడు లేదు, సాల్ట్ వస్తుంది. ఇంతమంది ఉప్పు కన్ను వచ్చింది, ప్లేట్ ఇలా పోస్తే నరం పోస్తుంది, నీళ్ళు వేస్తే నువ్వు ఉప్పే ఉన్నావు కదా. మీ అన్నయ్యో, మీ అమ్మో, నీ దాడియో, మీ భర్తో, మీ భార్య, మీ తల్లిలో ఎవరో నేను కసిరారు. కసిరికి నువ్వు లోపడుతున్నావా, లేకపోతే అమ్మా నీ సంగతి చూడమంతని అంటున్నావా? ఉప్పు ఏమైపోలా? లోకానికి ఎవరై ఉన్నాం? ఉప్పై ఉన్నాం. ఉప్పు కారం మనకు కనిపిస్తుందా? ఉప్పు విస్తారం అయిపోతుంది. మనం చెప్తాం ప్రభు నమ్మకం. మన జీవితమే మారదు, మన మాటలే మారవు. ఇక్కడ కాము కూర్చున్నాడు, ఇంట్లో కాముగా కూర్చోవాలి. ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి మా ప్రియమైన వాళ్ళరా, ఇంటి గురించి చూస్తాం. ఈయన అంటున్నాడు నేను నా ఇంటి వారు. ఇంకేమంటున్నాడు చూడండి, 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనం. అప్పుడు యెహోషువ మీరు యెహోవాను సేవించుదామని ఆయన కోరుకున్నందుకు మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారు కనుక వారు మీరు సాక్షులేమనేది. మనం సాక్షులుగా ఉన్నామా? మన ఇంటిలో నన్ను చూస్తే పరిగెత్తేవారు అమ్మాయి, నన్ను చూస్తే అక్కడ ఎవరు మగవాడు నిలబడి పడతారు. ఇటువంటి చేతిలో రా, ఇటువంటి వాడు అటువంటి వాడు. నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని చదివాడు, నా సాక్ష్యాన్ని తెలియజేశాడు. ఆ సాక్ష్యమే ఒకటి కనబడింది.
అక్కడంతా తాగుతూ తంగుదలాడుతూ మరి ఉత్తికే గొడవలు తెచ్చుకున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నాను. లేవురా, ఎలాగ మారిపోయావు? నువ్వేనా? మంగరాజువేనా? నా పేరు మంగరాజు. మంగరాజువేనా? ఇంకెవరైనా ఉన్నారా? మీ తమ్ముడా, మీ అన్నయ్య? నేను కొట్టాను, గుర్తుందా? నన్ను మార్చారు. సాక్ష్యం ఉందా? ఇంట్లో సాక్ష్యం ఉందా? తిరగబడుతున్నామా తల్లిదండ్రుల మీద? తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నామా? లేకపోతే ఇల్లు మన బాస్ మీద తిరగబడుతున్నావా? దేనికి మనము సాత్వికంగా ఉండడానికి మన ప్రభువుని సాత్వికుడు కనుక మనం ఎలా ఉండాలి? సాత్వికంగా. కాబట్టి ఈ యొక్క మనమే సాక్ష్యం అంట. మన సాక్ష్యాన్ని కూడా కాపాడుకోవాలి. అది దినం సంఘంలో కాపాడు. సంఘంలో చూసినప్పుడు అతనిలాగా ఉండాలా, ఆమెలాగా ఉండాలా, అలాగే జీవించాలా. ఆమె చూడు ఎంత పరిశుద్ధిగా ఉంటుందో, ఎంత భక్తిగా ఉంటుందో, ఎంత ఆరాధన చేస్తుందో, అలా ఉండాలా. అలా చేయడం వల్ల, నువ్వు చేయడం వల్ల నీలో ఉన్న ఆత్మ చదివెళ్తుంది ఆమె మీద. ఆ వ్యక్తి మీద చదివిన ఆత్మ ఇంకో వ్యక్తి మీద చదవాల్తుంది. ఈ సంఘం అంతా ఏమవుతుంది? గొప్ప కార్యాలు చేస్తారు, మహత్ కార్యాలు చేస్తారు. మనం వచ్చిన వాళ్ళమే వస్తున్నాం. ఇంకా అలా పక్కన వాళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్ళామా? ఎప్పుడైనా చెప్పామా? కొన్ని కరపత్రం ఇచ్చామా? ఇప్పుడు ఎవరే పరిస్థితులు ఎప్పుడు ఏం చేయాలా? మార్చుకోవాలా, మన నడక మార్చుకోవాలి, మాటలు మార్చుకోవాలా, ప్రవర్తన మార్చుకోవాలా. వస్తున్నప్పుడు పోయినప్పుడు నీవే సాక్షువు. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీ గురించి ఒక ఉద్దేశం ఉన్నది, అదేది అనికడం కాదు, చాలా సమాధానం. ఇది ఆయన సమాధాన పరచడానికే వచ్చాడు, ఆయన శాంతిని ఇవ్వడానికే వచ్చాడు. నువ్వు శాంతిని పొందుతున్నావు, సమాధానం పడుతున్నావు. నీ సమాధానం శాంతిని ఇంకోళ్ళు చూపిస్తున్నావా, తెలియజేస్తున్నావా? ఈ మంచి కాలంలో మనం పరిస్థితున్న వాడతాం. మిమ్మల్ని ఏనికి చూపించాను నేను రాలేదు సుమా, నేను అసలు నేను వర్క్ చేస్తాను అనుకున్నాను. ఆ మందిలో కూర్చుంటే ఆయన అన్నాడు, రండి వెళ్దాం. అలాగన్నాడు. సరే వెళ్ళండి, మీరు చెప్తే విందాం. ఆయన బాగా చెప్తాడు, రాజుల గురించి బాగా చెప్తాడని నేను కూర్చుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనేమో నువ్వు చెప్పాయా అని వచ్చావు. చెప్తే నేనేదో మరి వచ్చాను, కొన్ని మాటలు చూస్తున్నాం ఇంటి గురించి. ఇది అంటే ఇల్లు ఆలు కూడా మారారు. అక్కడ ఇంకెవరు మారారు? అక్కడ ఉన్న పనివారు కూడా మారారు. చూడండి 24వ వచనం. అందుకు జనులు ఇందుమని ఎలాగన్నారు? ఆయన మాటే విందాం, ఆయన మాటే విందాం. ఈ మాట ఆ ఇష్టం లేదు ఏదో ఉంది, అది డబ్బునాడు. నన్ను 3:30కే నాకు తెలియదు, 3:30కి తెలియదు. ఆరాధన చేస్తాను, పాటలు పాడతాను, లేకపోతే బైబిల్ చదువుకుంటాను, లేకపోతే ఏదైనా వీడియోలు వింటాను. ఆ రోజు మామూలు కార్యం ఉంది. ఇప్పుడు ఎందుకని ఒక మాట చెప్పాలని అడగొచ్చా మిమ్మల్ని? అడిగినంత మాట నేను మీకు ఎలా కలిగి ఆరోగ్యం ఉన్నానా, ఆరోగ్యం లేని వాడు ఉన్నానా, ఆనందంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా? చెప్పండి, చెప్పండి అమ్మా, చెప్పండి. ఆరోగ్యం ఉన్నానా, ఆరోగ్యం లేని వాడు ఉన్నాను? ఎవరైనా కిడ్నీలు పోయిన చూసారా? కిడ్నీ పోయి ఎలా ఉంది? కిడ్నీలు పెంచే వారానికి 3 సార్లు అటువంటి పరిస్థితిలో ప్రభువుని సేవించడం అంటే కష్టకాలంలో ఆయన వైపు చూడగా ఆయన మనకు ఆ వెలుగు మన మీద చిన్న బాధ, శోధన అంటారు, బాధ అంటారు. శోధన అంటే ఏం కదా? శోధన అంటే ఏం చెప్పండి? శోధన అంటే చెప్పన్నా, చెప్పండి. శోధన అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? శ్రమ. శోధన అంటే నాకు ఆశ. ఆవిడకున్న గట్టి కట్టుకున్న చీర నేను కట్టుకోవాలా, ఆవిడ వేసుకున్న బంగారం నేను వేసుకోవాలా. అది శోధన. అది ఎంత చేస్తుందంటే
ఎంత నిన్ను పాడు చేస్తుందంటే, మా ఎవరికి అంత బాగా బంగారం చాలా ఇష్టం. ఒకసారి ఇలా వేసుకున్న పక్కన నేను నడుస్తుంది, కొత్త పెరుగుదల నడుస్తుంది, నేనేమో వెనక్కి వచ్చేస్తాను. వెనక్కి వస్తాను, నేను ముందుకు వెళ్ళిపోతాను. ముందుకెళ్తే మరి వెనక్కి వస్తాను. అయిపోయింది, నాకు ఇలా చూసింది, నేను ఎక్కడ చూశాను. ఇంటికి వెళ్తే మనం మాట్లాడుకుంటాం కదా, ఏం అలా బంగారు రోడ్డు మీద నడుస్తాం, బంగారు రోడ్డు మీద నడుస్తాం, బంగారు వీధుల్లో నడుస్తాం. నాకు పులుగో చేయించారు, పండుగను వచ్చి సైన్లు చేయించారు. అది అలా చూసుకొని పెట్టారు, చూసి ఒక కొన్నావు కదా ఉంచుకో. కాబట్టి నచ్చమైన వాళ్ళ అని ఇల్లు ఎలా ఉంది, ఇంట్లో మన సాక్ష్యం ఎలా ఉంది. పిల్లలు ఉన్నారు కదా, మనకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో కూడా సీనించు. పిల్లలు ఉదయం పేట కుటుంబ ప్రార్థన ఉందా, సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉందా? మాకు ప్రియమైన వాళ్ళ అది లేకపోతే ఈ ఇల్లుని బాగు చేసుకోలేము, ఈ ఇల్లుని ఇతరులు చూపించలేము. ఈ ఇల్లు చూసి సేవించడానికి కూడా రానని కూడా ఆచరిస్తారు. ఆ ఇంట్లో మంచిది, ఆ ఇంట్లోకి వెళ్తే నాకు శాంతి దొరుకుతుంది, నాకు నెమ్మది దొరుకుతుంది, ఎంతో సంతోషకర మాటలు దొరుకుతాయి. ఎవరైనా మన ఇంట్లోకి వస్తున్నారు, రాకపోతే అడిగితే ఇచ్చేవాడా? అడిగితే ఇచ్చేవాడా, ఇవ్వలేనివాడా? అడుగుతాం. ఏమని అడుగుతాం? నా ఇంట్లోకి రావాలి. నేను అంటాను, నన్ను చూడగానే బాబు మీరు సపరేట్గా ఉన్నారని అడగా. నువ్వు వెరైటీగా ఉన్నావు, నీ మాటలు వేరా, నువ్వు కూర్చోని పద్ధతి వేరా, నువ్వు అక్కడ నిలబడిన పద్ధతి వేరా. మనం ఎవరైనా గమనిస్తున్నాం, అడుగుతాడు ఏంటి బాబు ఆ పేరు ఉంటుంది, అంటే చదువుతున్నాడు, నేనే కాదు, నేను బాగుపడడం కాదు, నైన్తో బాగుపడడం కాదు, పక్కింటి కూడా బాగు చేయడానికి ప్రభు నాకు అటువంటి అవకాశం నీకు కూడా ఇస్తారు, నీకు కూడా ఇస్తారు సుమా. కాబట్టి ఇంటిని ఎంతగా మనం చూస్తున్నాం, కాపాడుకుంటున్నామో లేదో చూస్తున్నామండి, సాక్షిగా ఉన్నాము. మరి యెషయా రాసిన పుస్తకం 8వ అధ్యాయం 18వ వచనం చదువు చూడండి. యెషయా రాసిన పుస్తకము 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతి యెహోవా వలన సూచనలుగాను. ఎలాగున్నావు? ఎవరంట? ఎవరెవరంట? పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మా పిల్లలకి చిన్నప్పుడు చర్చికి రావడానికి ఏం చేసాను, 3 గంటలు వేసిపోయిన వాళ్ళు ఆడించేవాడిని. నిద్రలో లేపి ఆడిచేస్తారు. మందిరికి వచ్చి ఏం చేస్తారు? మందిరికి వచ్చేస్తారు అలా పక్కన పెట్టి కిక్ మెత్తమని పడుతుంది. వాళ్ళు ఇస్తే మళ్ళీ ఆ బాలో లేకపోతే పేరెంట్స్ ఏదో పెట్టేసేవారు మరి పని. కాబట్టి మన పిల్లలతో కూడా రావాలి. మా పిల్లలు ఇప్పుడు ప్రభు సందులో ఆల్మోస్ట్ పొందారు. ప్రభు పని చేస్తారు, ప్రభు పని ఎంత ఇష్టం, మందిరం ఎంత ఇష్టం, ప్రభు మాటలు ఎంత ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్పించు. ఒకరోజు పిల్లలు సండే స్కూల్ అన్నానంట, నేను ఎలాగ ఎక్కడికో బోధనకి వెళ్ళిపోతే రానంటే నాకు వచ్చి చెప్తే పిలిచాను. ఇద్దరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇద్దరు వచ్చారు. ఏరా ఏం చేశారంటే బోధించుకున్నాను. ఎన్ని జాయింట్లు ఉన్నాయో ఆ జాయింట్ల మీద కొట్టాను. మాకంటే ముందు తయారవుతారు, మమ్మల్ని తీసుకొస్తారు. మందిరాన్ని తీసుకెళ్ళి ఉపవాస ప్రార్థన బైబిల్ స్టడీకి తీసుకుని వస్తారు. ఎలా ఉండాలి ఇల్లు? పిల్లలతో కూడా చూడండి, మన ఇల్లు ఎలా ఉంది. మనం వచ్చాం, మన పిల్లలు పనివారు కూడా వస్తారంట. అబ్రాహం దగ్గరికి వెళ్తే పనివారు కూడా అబ్రాహాముని అనుసరించారంట. పనివారు కూడా రావాలా, సాక్ష్యం ఎలా ఉండాలా, నడిపించడం ఎలా ఉండాలా.
లేకపోతే మన ఇల్లు అలా ఉండాలా, సేవించడం అలా ఉండాలా. ఇంకోటి చూద్దాం రండి. ఆదికాండంలో ఉంది ఆ మాట. ఏమని? తన పిల్లలతో పని వాళ్ళతో కూడా వస్తాను. అది వదిలేదు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం, న్యాయాధిపతులు 1వ అధ్యాయము 22వ వచనం. న్యాయాధిపతులు ఇశ్రాయేలును వారు కణాల చేత కానీ ఎఫ్రాయిములు న్యాయాధిపతి 1వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఇంటి వారు యెహోవా ఎవరు తోడైనా మనకు తోడుగా ఉంటున్నారా? అప్పుడు ఎవరితో వెళ్ళారు? యోసేపు పిల్లలు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? దేవుడింటికి వెళ్ళారు. అందుకే మనతో తోడుగా ఉండాలంటే మన పిల్లలతో కూడా రావాలా. ఇక్కడ ప్రభు ఆత్మ వాళ్ళ మీద కూడా వెళ్ళాలా. ఆత్మ ఏం చేస్తుంది? సర్వసత్యంలో నడిపిస్తుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది? అబద్ధమానే వద్దు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మాత్కార చిన్నతనం నుంచే ఏదో పని చేయడానికి నడిపిస్తుంది. ఇంటితో పిల్లలతో యోసేపు ఇంటి వారందరూ ఎక్కడికి వచ్చారు? బేతేలుకు వచ్చారు. బేతేలంగా దేవుడి అని వస్తున్నామా? టయానికి వస్తున్నామా? లేటుగా వస్తున్నామా? లేటుగా వచ్చినా కూడా తప్పే. అది కూడా ఇల్లు పాడైనట్టే. కాబట్టి బేతేలు ఇంటి వారు, యోసేపు ఇంటి వారు అందరూ కూడా వచ్చిన వారుగా ఉన్నారు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం, 28వ అధ్యాయం 15వ వచనం, 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నీకు నీ తోడండి, నీ ఉంది ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించు. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ స్థలంలో ఆయన తోడుగా వచ్చిన వారు. ఇప్పుడు నీ పిల్లలతో వచ్చి ఒక పిల్లలు రాకపోతే నేర్పించండి. అలా చేస్తాను చాలా మంది తీసుకొచ్చి నేర్పించండి. తండ్రి ఇంట్లో ఒక మాధుర్యాన్ని నేర్పించండి. తండ్రి యొక్క సహవాసం నేర్పించండి. తండ్రిలో ఉన్న పరిశుద్ధత నేర్పించండి. తండ్రిలో ఉన్న సమాధానం నేర్పించండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకొని అనుకుంటున్నాం. తర్వాత మనం వెళ్ళి ఏం చేయాలా? సూచనలు గాను ఆత్మ కార్యాలుగాను ఉండాలి. కాబట్టి మనము ఈ ఉదయ కాలంలో, ఈ మధ్యాహ్న కాలంలో మనం పరిశీలిస్తున్నాం. ఇల్లు ఎలా ఉంది? నా ఇల్లు ఎలా ఉంది? నా తండ్రి ఇంటి ఎలా ఉంది? నా తండ్రి ఇళ్ళకి నేను ఏమైనా చూపించగలుగుతున్నానా? ఏమైనా సామి చేయగలుగుతున్నానా? నా తండ్రి ఇంటికి ఏమైనా కొరత ఏముందా? నా తండ్రి ఇంట్లో అనేక మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అభివృద్ధి ఉందా లేదా? ప్రతి ఒక్కరిలో చిన్న లేదు, పెద్ద లేదు. మరి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ప్రభుని అమ్మడించాలా, ప్రభుతో సేవించాలా, ఇంటిని బాగు చేసుకోవాలా. మన ఇల్లే కాదు, మన వ్యక్తిగత ఇల్లే కాదు, మనలో నివసించిన ఇంట్లో అదే కాదు, సంఘము కూడా, బేతేలు కూడా ఏం చేయాలా? దానికోసం పాటలు పడాలి, ఆతృతి పడాలి, తీసుకొని రావాలి. నా ఫ్రెండ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ తీసుకోవాలి. నాకు 2 ఆటోలు ఉండేవి. 2 ఆటోల మీద మొదటి తీసుకెళ్ళి 2 ఆటోల మీద మొదటి తీసుకెళ్ళి అందుకు ఎవరు వస్తారు ఫ్రీ, ఆ ఇల్లు రాడు ఫ్రీ, మళ్ళీ అక్కడ భోజనం అలా తీసుకెళ్ళాను. వాళ్ళందరూ ఎంతో బలంగా ఉన్నారు. ఇక్కడంతా వాళ్ళే సువార్త చేస్తున్నారు. మా గ్రామంలో సువార్తకులు రాను, మా గ్రామంలో ఎవరు రాను, అంతా బీజేపీ, ఎవరు రాను, కానీ వాళ్ళే సువార్త చేస్తారు. ఇంటింటికి వెళ్తారు, ఇంటింటికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి వెళ్తారు, అవసరం కోసం ప్రార్థన చేస్తారు. అవసరం తీరుతుంది వాళ్ళు కూడా మందిరానికి. ఏం చేయాలా? బేతేలింటికి రావాలా వద్దా? తీసుకురావాలా వద్ద పిల్లలే. కాబట్టి బేతేలింటి కూడా మనం చూసుకుని రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకుని రావాల్సిన వారు మన పిల్లలతో రావాలి, మన వ్యక్తిగతంగా రావాలి, మన పనివారు కూడా రావాలి. ఒక పనివారు ఉంటే పనివారిని కూడా తీసుకురావాలి. అన్ని మట్టిగా వాళ్ళు ఉంచుకోవడం కాదు, కానీ దేవుడింటికి కావాలని చూశాను నేను. వాళ్ళకి ఇంట్లో 3 ఆయాలు ఉంటారు. 3 ఆయాలు కూడా కారులో తీసుకుంటారు. ఏమందంటే వాళ్ళు కూడా సంతోషించారు. వారు అంతా మాకు సేవ చేస్తారు.
ఈ రోజైనా ప్రభు మాట్లాడితే కొద్దిగా ఆనందపడతారు అని వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నట్టుగైతే దేవుడు మనల్ని ఎంతగా చేసిన వాడుగా ఉంటారు. అండి కీర్తనలు రాసిన పుస్తకం 22వ అధ్యాయం 22వ వెళ్ళిపోయారండి 5వ వచనం. వారు నీకు మొరపెట్టి నీ యందు నమ్మకం ఉంచి ఏమైపోయారంట? నాకు సిగ్గుపడిందా? నాకు కిడ్నీలో పోయాయి, పోయింది. సిగ్గుపడనా? మీ దేవుడు గొప్పవాడు అంటున్నాడు. నా బట్టలు వేసుకొని చూసి, నా నడక చూసి, నా పరుగుడు చూసి, నా ఆసక్తిని చూసి బ్యాగ్ ఎట్టుకెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాడు? తీసుకెళ్తున్నావు కదా, వెళ్తున్నాను మొన్న అంటున్నారా? తీసుకెళ్తున్నాను. ఇంకప్పుడు మన ఇంటికి వెళ్తేప్పుడు ఈరోజు ఇవాళ ఏ రోజు కంపల్సరీగా వస్తాం. మన వాళ్ళు తెలుస్తుందా మనం ఆ రోజు ఆ టైంకి ఉన్నామని? మంచిది కాదు. ఆదివారం ఒక్కరోజు ఒక్కలో రాదు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు వెళ్తాం, అది 10 గంటలకు వాటర్ చేసుకొని మైండ్లు కరెంట్లు అవన్నీ చుట్టూ వైర్ చుట్టేసి పెట్టి తగ్గిస్తే వచ్చి 10 గంటలు బైబిల్ స్టడీ జరుగుతుంది. ఎప్పుడు గురువారం ఆ రోజు కూడా మంచి. శుక్రవారం ఉదయం ఉపవాసం రాదు, ఆ రోజు మంచి. ఎందుకంటే అక్కడ ఉంటారని ఎవరు పెళ్లి కార్డు ఉండనుకుంటారు, తర్వాత వస్తుంది పెళ్లి కార్డు. కానీ అటువంటి సాక్షి ఉండాలి. ఇల్లు ఎలా ఉండాలా? అటువంటి సాక్షి ఉండాలి. ఇల్లు ఆ ఇంట్లో ఉండరండి టైం కలిపి. కొంతమంది ఇంట్లో ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటారని వెళ్ళండి. బాగా ప్రభు గురించి నా గొప్పతనం గురించి. ప్రభు మనుషులు ఒక్కొక్కలా వాడతారు. కొంతమంది అయితే రాబనాపూర్లో చేస్తారు, కొంతమంది అయితే వాక్ చేసిన వాళ్ళు చేస్తారు, కొంతమందికి పుస్తకం ఇస్తారు. మనిషికి ఒక వారం. నాకు మనుషుల్ని సమకూర్చడం నాకు కాదు. ఇలా నిలబడి తీసి మీద నిలబడిన అలవాటు నాకు నేను ఎప్పుడు వెనకాల నుంచి పని. కాబట్టి మరి నన్ను ప్రేరేపించేది కనుక చేయమని కనుక పెద్దల మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు మనం చేయాలా? ఆయన మనకి ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. అలా వస్తే కుటుంబంతో వస్తే మనకు మన ఆదలో ఆదుకునేవాడు ఉన్నాడు. లాస్ట్గా చూసుకుని వెళ్ళిపోవాలి. యెషయా రాసిన పుస్తకం, లేకపోతే మొదటి కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం. చెప్పిన ఇంటి వారు ఎవరంట? చెప్పిన ఫలం చెప్పండి. ఇంటివారు ఎవరంట? పదం ఫలం అంటే మొదటగా ఎవరు పుట్టినా, ఆడపిల్ల పుట్టినా, మగపిల్ల పుట్టినా ప్రభుకి ఇస్తున్నావు అని అంటున్నావా? లేకపోతే డాక్టరో సీనియర్లో లేకపోతే ఇంజనీరో ఇంకేది చేయాలనుకుంటున్నాను. ఏం చేశారు వాళ్ళు? చెప్పిన వారు ఏం చేశారు? పదం ఫలం. మన పుట్టిన బిడ్డలు కానీ మనకి ఏదైనా మనకి వచ్చిన దాని పదం ఫలం ఇస్తున్నావా? ఎవరికి? దేవునికి ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన సంఘంలో ఉంటాడు. ఈ 3 కూడా మనం చూసుకొని వస్తే అప్పుడు మీరు అడగండి. ఏజ్కేల్ రాసిన పుస్తకం 22వ అధ్యాయం, ఏజ్కేల్ రాసిన పుస్తకం 22వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఏజ్కేల్ రాసిన పుస్తకం నిత్యపరచుటకును బద్దలైన సందులను నిలుచుటకు తగిన వాడు ఎవడని నే ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదు. కావున నా క్రోధమును వారి మీద కుమ్మరించును, ఆ ప్రవర్తన ఫలము వారి మీద రప్పించి. చాలమ్మా, చాలు. ఎక్కడ చూస్తున్నాడు? 100 సందుల్లో నుంచి ఎవరైనా ఉన్నారా? ఏ సంఘం ఇది? సంఘం పేరు ఏం పేరు? మూతాం ఎక్సలెంట్. ఎవరైనా ఉన్నారా? నా కొరకు నిలబడి, నా కొరకు సాక్ష్యం ఇచ్చిన ఎవరైనా ఉన్నారా? నన్ను సేవించేవారు ఎవరైనా ఉన్నారా? 100 సందులో చూస్తున్నాడు. 100 సందులో చూడటం కాని మీద తెలుసా? ఆయన చూస్తే కాలిపోతాం. ఆయన ఎదుట మనం పడలేము. ఆయన భయంకరుడు, బలమైన వాడు. ఆయన చూసిన అంటే చనిపోతాం.
ఎవరైనా ఉన్నారా? అందుకే అంటున్నాడు, జ్ఞానులు సిగ్గుపరచునకు అజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకున్నాను. బలహీనలు ఏర్పాటు చేసుకున్నాను. ఆ ప్రియమైన వారులారా, నీ కొరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద నీ కొరకు నా కొరకు ఎంతో త్యాగం చేశాడు, ఎంతో యాతన పడ్డాడు. ఉత్తినిగా రాలేదు నువ్వు నన్ను రక్షించడానికి. అవమానపడ్డాడు, తురీకరించబడ్డాడు. నీ కొరకు నా కొరకు అవమానం పొందాడు, నీ కొరకు నా కొరకు ఉమ్మ వేయించుకున్నాడు. అని ఇటువంటి వాడు మహోన్నతుడు, అందరికంటే హెచ్చైన వాడు. ఆ నీ కొరకు నా కొరకు అండ సందులో చూస్తున్నాడు. వా ఇదిగో నేనున్నాను ప్రభా, నీకు నేనున్నాను ప్రభా, నీ కొరకు నిలబడతాను ప్రభా. నా ఇల్లు ఉంది ప్రభా, నా ఇల్లును వాడుకో ప్రభా. మా సంఘం ఉంది ప్రభా, మా సంఘాన్ని వాడుకో ప్రభా. ప్రభా నీ వైపు చూస్తున్నావు, ప్రభా నీ వైపు అర్థిస్తున్నావు, ప్రభా నీ వైపు చూస్తున్నావు. మాకు చేయాలని ఆశ ఉంది ప్రభా. మాకు నేర్పించరా, మాకు సహాయం చేయరా. నీకు బలం ఉంది, నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, నువ్వు చేయొచ్చు. నీకు బలం ఉంది, వెళ్ళవచ్చు. ప్రభు దగ్గరికి వెళ్దాం, మోకాల మీద వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నిన్నే కావాలంటున్నాడు. ప్రభా నేను ఉన్నాను అని చెప్పు అంటే ప్రభు ఎంతో సంతోషిస్తాడు. నీతో సూచన క్రియలు చేయాలనుకుంటున్నాడు, నాటకాలు చేయాలనుకుంటున్నాడు. మాలాంటి బలహీనలు ఓడుతున్నాడు, నాలాంటి చేతకనం ఓడుతున్నాడు, నాలో చదువు లేని వాడు అనుకున్నాడు. నీకన్నీ ఇచ్చాను, సేవకుని ఇచ్చాను, సంఘంలో నివసించడానికి స్థలాన్ని ఇచ్చాను, మీరు నాకు రావడానికి సిద్ధపాటు చేస్తున్నాను. అయినా నీకు మెలకు రాలేదా? చూస్తున్నావు, నేను చెప్పాను నా యొక్క రాబోయే కాలంలో ఇలా జరుగుతుందని. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు అవుతున్నాయి, అక్కడ వింతలు జరుగుతున్నాయి అని రాక చాలా సమీపం ఉంది. ప్రభా నన్ను వాడుకో, ప్రభా నన్ను చేర్చుకో, నా చేయి పట్టుకో. ప్రభు ఈ మాటలు మన మధ్యన జీవించిందా.